నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు లేనటువంటి లిక్కర్ స్కామ్ ని చంద్రబాబు నాయుడు గారు సృష్టించి మా పైన అభియోగాలు మోపుతున్నారని, అసలైన లిక్కర్ స్కామ్ 2014, 2019 మధ్యలోనే జరిగిందని, 2015, 19 మధ్యలో అనేక బ్రాండ్‌లు సృష్టించారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా నిందితుడుగా ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా జూమ్ కాల్‌లో ఉన్నారు వీరశేఖర్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే మేడం. అసలు లేనటువంటి లిక్కర్ స్కామ్ ని సృష్టించి మాపై దోసేస్తున్నారు. అసలైనటువంటి లిక్కర్ స్కామ్ 2014, 19 మధ్యలోనే జరిగింది. ఆ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు నిందితుడుగా ఉన్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలని ఏ విధంగా చూడాలంటారు? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్రస్ట్రేషన్ కి లోనయ్యారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా లిక్కర్ స్కామ్ లో ధనంజయ రెడ్డి గారు కానివ్వండి, మిగిలిన గోవిందప్ప ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అందులో ఇరుక్కొని మొత్తం పూర్తిగా తన దాకా వచ్చేసరికి ఇక బయటికి రాలేని పరిస్థితుల్లో నేనొక్కడనే కాదు, ఇది గత ప్రభుత్వంలో జరిగిన స్కాము కాబట్టి ఇందులో నిందితుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నిందితుడిగా ఉన్నాడు. ఎందుకంటే ప్రైవేట్ మద్యం ఏదైతే బ్రాండ్లు ఉన్నాయో ఆ బ్రాండ్లు కాకుండా కొత్త మద్యాన్ని పాలసీ అనేది 2015-19 మధ్య జరిగింది. దానికి 15-19 మధ్య రిజిస్టర్ జరిగింది. దాన్ని మేము అమలు చేశాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అది వాస్తవం కూడా. కానీ 2015-19 మధ్య జరిగింది ఏంటి అనేది కొన్ని రకాల మద్యాన్ని చంద్రబాబు నాయుడు గారు అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఏదైతే బ్రాండ్లు ఉన్నాయో, దేశీ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో, ఇంటర్నేషనల్ బ్రాండ్లు కానివ్వండి, ఏదైతే బ్రాండెడ్ మద్యం ఉన్నాయో అవి అవైలబిలిటీలో ఉంచుతూ కొత్త రకం మద్యాన్ని కూడా తీసుకొచ్చే పాలసీని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పెట్టారు. అది ఆ టైం అయిపోయింది, తర్వాత రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అరాచకత్వం ఏంటంటే ఓన్లీ నేను తయారు చేసిన, మేము ఏదైతే అప్రూవల్ ఇచ్చామో ఈ కొత్త బ్రాండ్లు మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తాగాలి. ఏదైతే మ్యాన్సూన్ హౌస్ లేకపోతే పాత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో, రాయల్ స్టాగ్ ఏవైతే బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో, ఇతర రాష్ట్రాల్లో దేశంలో తాగే బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవేవి ఆంధ్రప్రదేశ్ లో అమ్మటానికి లేదు అని చెప్పి బ్యాన్ చేసి ఈ మద్యం మాత్రమే మీరు తాగి, అంటే మద్యం బానిసలు అయి ఉండి మద్యం ఒక వ్యసనంగా ఉన్న వాళ్ళందరినీ ఖచ్చితంగా ఇదే తాగాలి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఏంటంటే అది ఒక నియంత్రణ ధోరణిలో మద్యాన్ని తాగించడం జరిగింది. దాని మీద ఉక్రోషంతోనే ప్రజలు, మేము దేశంలో ఉన్న ఇన్ని రకాల బ్రాండ్లు, వాళ్ళకే ఒక బ్రాండ్ అలవాటు ఉంటుంది మేడం, వాళ్ళు అది మాత్రమే తాగలుగుతారు. దానికన్నా తక్కువ బ్రాండో లేకపోతే వేరే బ్రాండ్ లో ఇస్తే వాళ్ళు తాగలేరు. అందుకని ఇన్ని రకాల బ్రాండ్లు, విస్కీ తాగేవాడు వేరే మోన్ తాగలేడు, వేరే తాగేవాళ్ళు దాంట్లో బ్రాండ్లు కొన్ని తెలియకపోవచ్చు, వేరే తాగేవాళ్ళు అవి తాగలేరు. కానీ మేము తయారు చేసిన మద్యం మాత్రమే ఉండాలి, మిగిలిన ఎక్కడ దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి మద్యం పాలసీ లేదు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. కానీ కొంతమంది ప్రలోభాలకు గురైన అధికారుల వల్ల, ధనంజయ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళ, కృష్ణమనోహర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఉండి వాళ్ళ యొక్క స్వార్థాలకు వాళ్ళ యొక్క లాభాపేక్ష కోసం జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ కలిసి బలి చేశారు. ఇవి మధ్యంలో ఇలా మనం సంపాదించవచ్చు, ప్రజలు పోతే పోతారని చెప్పి వాళ్ళు చెప్పిన దానికి ఈయన తలాడించి దాంట్లో వచ్చిన రెవెన్యూ కూడా గవర్నమెంట్ కి చేరకుండా ఓన్లీ క్యాష్ పాలసీ తీసుకొని క్యాష్ లో అమ్మకాలు జరుపుతూ ఆ అమ్మకాలను లెక్క చూపించకుండా ఖజానాకు చేరకుండా చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. అది ఇప్పుడు ఉచ్చు బిగుసుకొని పూర్తిగా తన దాకా వచ్చేసరికి ఏం చేయాలో పాల్గొని పరిస్థితుల్లో ఆయన సాక్షాత్తు సీఎం గారి మీదే, చంద్రబాబు నాయుడు గారి మీదే నిందలేసే పనుల్లో ఉన్నారని చెప్పి, ఇలాంటి నిందలు కూటమి ప్రభుత్వంలో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ మిగిలిన వాళ్ళకి కానీ కొత్తవి కాదు. ఇలాంటి నిందలు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి వచ్చిన దగ్గర నుంచి వేస్తానే ఉన్నారు. అంతిమంగా ఏంటంటే దీని మీద ప్రజలు ఒక తీర్పు అనేది అంతిమ తీర్పు అని చెప్పి మనం అనుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పు అంతిమ తీర్పు. ప్రజలు ఖచ్చితంగా ఈ మద్యం పాలసీకి వ్యతిరేకంగానే జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా ఈ పరిస్థితి దాపరించింది. 11 సీట్లకు పరిమితయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా మంది మద్యం ప్రియులు కానివ్వండి, లేకపోతే ఈ మద్యం ఇక్కడ ఇంకొకటి సార్, మేడం చెప్పండి. నిజంగానే 2015 నుంచి 2019 వరకు కానివ్వండి, లేదంటే 2014 నుంచి 2019 వరకు లిక్కర్ స్కామ్ జరిగినట్లయితే 2019లో వైసీపీ అధికారంలో వచ్చింది కదా, ఎందుకని సిట్ విచారణ కానివ్వండి, అంటే ఏదైనా విచారణ జరిపించలేదు, ఎందుకని కేసు ఫైల్ చేయలేదు?
జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ జరిగిందని అంటలేదు. మేము ఏవైతే స్కామ్ లో ఉన్న లిక్కర్ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్ని పర్మిషన్ కోసం, ఆ బ్రాండ్లు తీసుకురావటం కోసం చంద్రబాబు నాయుడు గారి టైంలోనే పర్మిషన్ల కోసం అప్లై చేస్తున్నారు. కాబట్టి ఈ స్కామ్ లో ఆయన కూడా మేము చేసిన, ఆయన పర్మిషన్ కోసం అప్లై చేస్తున్నారు. ఆ మద్యం మిగిలిన మద్యాలతో పాటు అది కూడా అమ్మేవాళ్ళు. అది కావాల్సిన వాళ్ళు మాత్రమే అది కొనుక్కునే వాళ్ళు. మిగిలిన ఏదైతే బ్రాండ్లు తాగేవాళ్ళు ఆ బ్రాండ్లే వాడేవాళ్ళు, తాగేవాళ్ళు. కానీ ఇక్కడ పాలసీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి పూర్తిగా విరుద్ధంగా ఏదైతే వాళ్ళు కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారో, కొత్త బ్రాండ్లు వాళ్ళు తయారు చేయించారో దాన్ని మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో అమ్మకానికి పెట్టేసి మిగిలిన బ్రాండ్లు ఏవి అక్కడ దొరకకుండా చేసిన పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి మద్య విధానాలు చూడలేదు. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ 2024 ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. ముందు ముందు కూడా ఇలాంటి అపవాదులు లేకపోతే ఇలాంటి నిందలు పక్కవారి మీద వేసి జరిగిన దాన్ని నిజాన్ని ఒప్పుకొని ఇది నాకు ఫలానా వాళ్ళు ప్రోత్సహించారు అనేది వాస్తవాలు అంగీకరించి చేసుకుంటే రాజకీయ మనుగడన్నా ఉంటుంది. నేను తెలియక చేశానో లేకపోతే ఇలా నన్ను ప్రలోభ పెట్టారనో ఉన్నది వాస్తవం ఒప్పుకొని కనుక జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా నిలబడి ఉంటే ప్రజల నుంచి కనీసం సానుభూతి అన్నా వచ్చి ఉండేది. కానీ తన మీద ఉన్నది గత ప్రభుత్వంలోనే దీనికి పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఇందులో నిందితులే అని చెప్పి అనడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలని చెప్పి మనం అనుకుంటాం. ఇంకొకటి సార్, అసలు 2019 ఎన్నికల ముందు మద్యపాన నిషేధం చేసి నేను ఓట్లు అడుగుతానన్న జగన్మోహన్ రెడ్డి దాదాపు 30,000 మందికి పైగా కూడా చనిపోయారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి వీటన్నిటి గురించి ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడడాన్ని ఏ విధంగా చేశారు కదా, మద్యపానం నిషేధం చేశారు కదా. దేశంలో ఉన్న బ్రాండ్లన్నీ నిషేధించేసి తను తయారు చేసిన సొంత సార ప్రభుత్వం లాగా సొంత సారాన్ని తయారు చేయించి దాన్ని మాత్రమే మీరు తాగాలి అని చెప్పి వాళ్ళని ఆ మద్యం వ్యసన ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుబట్టి ఆ పిచ్చి మద్యం తాగించి ఎంతో మంది జీవితాలు వాళ్ళ ఇవి హార్ట్లు వాళ్ళు ఎన్ని దెబ్బతిని ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరినీ మనం తీసుకొచ్చి టెస్ట్లు అవి చేయించలేం. కానీ వాస్తవంగా ఆ మద్యం తాగే వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలుస్తుంది ఈ విషయం ఏంటనేది. అప్పుడు మద్యం తాగితే ఎలాంటి పరిస్థితి ఉండదు. కానీ తప్పదు, ఎందుకంటే వాళ్ళు రోజువారీ కూలికి వెళ్ళే వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు, సాయంత్రానికి ఒక ఆఫ్ చేశానో మందు తాగే వాళ్ళు ఖచ్చితంగా దానికి అలవాటు పడి ఉన్న వాళ్ళు అదే తాగాలి. ఏ బ్రాండ్ దొరకనప్పుడు ఆయన ఇచ్చిందే మందు అని చెప్పి తాగే పరిస్థితి. వాళ్ళు అది చాలా తక్కువ రేటుకి తయారు చేయటం, దానికి అసలు పర్మిషన్లో ఏమి ఉన్నాయో ఏమీ లేకుండానే ఇక్కడ అమ్ముకోవడం జరిగింది. వేరే బ్రాండ్లు నిషేధం అంటే మరి ఆయన అనుకున్నది అది. మరి ఏంటంటే దేశంలో దొరికే బ్రాండ్లు ఏమీ దొరకకుండా నిషేధించాడు కాబట్టి ఆయన దాన్ని మద్య నిషేధం అనుకున్నాడు అని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. ప్రజలు కూడా అదే అనుకున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.